దుర్వ్యాపారం అని చెప్తూ, వడ్డీ వ్యాపారం అని చెప్తూ, దొంగ వ్యాపారాలు చేస్తూ వాళ్ళు దేవుడి బిడ్డలు అనుకుంటారు. కానీ అబద్ధములాడుతూ త్రాగుబోతుతనం చేస్తూ మనుషులు బ్రతుకుతూ ఉంటారు. వారి హృదయంలో విగ్రహం ఉన్నది, వారి హృదయంలో డబ్బు అనేటువంటి విగ్రహం ఉన్నది. వారి దేవుడి యొక్క బిడ్డలు కాదు, సత్యవంతులు కాదు. ప్రియ సహోదరుడా, అయినా దేవుడు ఈ రోజున మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనందరికీ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనిషి పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు వారి పాప నిమిత్తమై సిలువలో మరణించాడు, దెబ్బలు అనుభవించాడు, ఆయన రక్తమును కార్చాడు, ఆయన వేదన పడ్డాడు. ఆయన మనిషికి రావాల్సిన దుఃఖాన్నంతా కూడా ప్రియ సహోదరుడా యేసుక్రీస్తు వారు అనుభవించారని మనిషి గ్రహించవలసి ఉన్నది. ఆయన గ్రహిస్తే తప్పితే మనిషి రక్షించబడలేడు. యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటే తప్పితే నువ్వు రక్షించబడలేవు. యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప నువ్వు రక్షణ పొందలేవు. ఆయన దగ్గరికి రా, నీ హృదయాన్ని కడుగుతాడు. ఆయన దగ్గరికి రా, నీ హృదయాన్ని మార్చుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీ దీక్ష నిన్ను రక్షించదు. ప్రియ సహోదరుడా, మానవుడు వేసిన దీక్ష వాడిని రక్షిస్తుందా? ఆలోచించండి. నువ్వు అనుకుంటున్నావు నేను దీక్షలో ఉంటే కొంతకాలం బాగుంటావని, కానీ నువ్వు మందు నిరంతరం ఆపాలి, నిరంతరం నీ మోహపు చూపు ఆపాలి, నిరంతరం నువ్వు అబద్ధం చెప్పకుండా బ్రతకాలి, నిరంతరం నువ్వు సత్యవంతుడిగా నువ్వు దేవుని నమ్ముకుని బ్రతకాలి. ప్రియ సహోదరుడా, నువ్వు దీక్షలు వేసినా కానీ నీ హృదయం మార్చాలి. ఈ రోజు దేవుని అడుగు, నీ హృదయాన్ని మార్చమని, నీ హృదయాన్ని మార్చమని అడుగు. ప్రియ సహోదరుడా, పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడు, నీ హృదయమును మార్చమని దేవుని అడుగు. విగ్రహారాధన విడిచి